శంకర్ విలాస్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు తొలగించడం వలన ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, నళినికాంత్ మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం ఇచ్చిన విధంగానే షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే బ్రిడ్జితో పాటు ఆర్యూబీ నిర్మాణం చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. శంకులాస్ బ్రిడ్జి శంకర్విలాస్ సెంటర్ అనేది గుంటూరు నగరానికి హార్ట్ ఆఫ్ ది టౌన్ నడి మధ్యలో ఉంది. పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రంగా ఉంది. గుంటూరులో ఉన్న అరండాలపేట, బ్రాడిపేట వ్యాపార కేంద్రంగా ఉంది. ఇప్పుడు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ మాత్రం నిర్మిస్తూ ఉన్నారు. ఆర్యూబీ రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మించకపోవడం వల్ల అక్కడ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారం దెబ్బతింటం కారణంగా ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు ఎటు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆర్యూబీని కూడా వెంటనే నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తద్వారా వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. కాబట్టి ఈ రెండు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బ్రిడ్జి నిర్మాణం వలన గుంటూరు టౌన్లో పెద్ద ఎత్తున రవాణా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఆర్యూబీని కూడా నిర్మించమని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ఆర్యూబీ నిర్మించడం వలన షాపు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అట్లాగే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రయాణం చేయటం సులభతరంగా ఉంటుంది. జీజీహెచ్కి వెళ్ళాలన్నా కానీ, కోర్టుకి వెళ్ళాలన్నా కానీ, మెడికల్ కాలేజీకి వెళ్ళాలన్నా కానీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఆర్యూబీని నిర్మించమంటా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే షాప్ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.